హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతాస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను హల్వా చేశాను. అది చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ కూడా, అండ్ ఇట్స్ సూపర్ హెల్దీ. సో పిల్లలకి కూడా ఎప్పుడైనా స్వీట్ అడిగితే అప్పటికప్పుడు చాలా సింపుల్గా హెల్దీగా చేసి పెట్టొచ్చు. అదే అండి సొరకాయ హల్వా. ఫస్ట్ అయితే ఒక సొరకాయని తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసేసి వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిడిల్లో ఉన్న ఆ సాఫ్ట్ పార్ట్ అంతా తీసేయాలి. సీడ్స్ ఉంటే అంత బాగుండదు, హల్వాలో టేస్ట్ ఉండదు. సో సీడ్స్ ఆ మెత్తని పార్ట్ తీసేసి మిగతా ఇదంతా బాగా తురుముకోవాలి. సన్నగా తురుముకున్న దానంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర అవైలబుల్గా ఇవి ఉన్నాయి, సో వాటిని అయితే ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం గీ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే దాంతోనే ఫ్రై చేసుకోవచ్చు. దానిలోనే ఒక బౌల్ వరకు సొరకాయ తురుము వేసుకోవాలి, మనం ముందుగా తురుము పెట్టుకున్న దాన్ని. అది మూత పెట్టి బాగా ఒక 10 మినిట్స్ వరకు మగ్గించుకుంటే ఇలా సాఫ్ట్గా అవుతుంది. దానిలోని వాటర్ అంతా ఇనికిపోతాయి. తర్వాత దానిలోనే ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి అదంతా మంచిగా ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి. మిల్క్ కూడా అంతా ఇనికిపోయిన తర్వాత దానిలోనే హాఫ్ కప్ వరకు షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని ఉడికించుకున్నామంటే హల్వా అయితే రెడీ అయిపోతుంది. జ్యూసీగా అండ్ బాగుంటుంది. దానిలోనే కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అండ్ ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా ఇంకొక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే ఎగ్జాక్ట్గా 20 మినిట్స్లో మన హల్వా అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి, టేస్టీ హెల్దీ అండ్ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మరి వస్తుంది కదా, ఇలాంటి స్వీట్ రెసిపీస్ ట్రై చేస్తే హెల్త్కి కూడా మంచిది. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.